నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. అండ్ ద డే దట్ యువర్ వాల్స్ ఆర్ టు బి రీబిల్ట్. దేవుడు నీ గోడలను మరలా కట్టించబోతున్నాడు. ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది. గోడలు లేదా ప్రాకారం ఒక ఇంటికి కానీ ఒక జీవితానికి కానీ చాలా ప్రాముఖ్యమైనవి. గోడలు లేని ఇల్లు మీరు చూడండి, ప్రాకారం లేని పట్టణాన్ని మీరు చూడండి, శత్రువులు చాలా ఈజీగా జొరబడడానికి అవకాశం ఉండదు. ఇల్లు చాలా బాగా కట్టాం, మంచి రూఫ్ వేసాం, ఫ్లోరింగ్ వేసాం, కానీ చుట్టూ గోడలు లేకపోతే ఏవి పడితే అవి లోపలికి వస్తాయి. గోడలు చాలా ప్రాముఖ్యమైనవి. అయితే కొన్ని గృహాలు లేదా కొన్ని జీవితాలకు గోడలు బద్దలైపోయాయి. మనిషి చేస్తున్న పాపాన్ని బట్టి, అపరాధ జీవితాన్ని బట్టి, ఇష్టానుసరణ జీవితాన్ని బట్టి ప్రాకారాలు శిథిలం అయిపోతున్నప్పుడు దేవుని దగ్గరికి రావడం ద్వారా, ప్రభువు దగ్గరికి మరలా తిరిగి రావడం ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే దేవుడు ఆ గోడలను తిరిగి కట్టిస్తారు. ఒక మాట వినండి ప్రియులరా, అపవాది పడగొడతాడు, దేవుడు కడతాడు. ఆయన కట్టడానికే లేదా తిరిగి నిర్మించడానికే ఆయన ఇష్టపడుతున్నాడు. పాడైపోయిన మానవ జీవితాలను బాగు చేసేవాళ్ళు ఎవరు? ప్రపంచంలో చాలామంది ఎక్స్పర్ట్స్ ఉంటారు. పాడైపోయిన టీవీలు బాగు చేస్తారు, పాడైపోయిన కంప్యూటర్స్ బాగు చేసేవాళ్ళు ఉన్నారు, పాడైపోయిన ఇళ్ళు బాగు చేసే టీమ్స్ ఉన్నాయి, లేదా పాడైపోయిన బ్రిడ్జిలు బాగు చేస్తారు, పాడైపోయిన వస్తువులు బాగు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఒక సూటి ప్రశ్న, చెడిపోయిన పాడైపోయిన మానవ హృదయాన్ని బాగు చేయగల సామర్థ్యం ఈ ప్రపంచ చరిత్రలో ఎవరికి ఉంది? చెడిపోయిన మనిషిని ఎవరు బాగు చేస్తారు? ఒకవేళ శరీరానికి రోగం వస్తే ఆ రోగాన్ని బాగు చేయడానికి డాక్టర్లు ఉన్నారేమో, కానీ జీవితం పాడైపోతే బాగు చేసేవాళ్ళు ఎవరున్నారు? ఆలోచనలు చెడిపోతే వాటిని మరలా తిరిగి బాగు చేసేవాళ్ళు ఎవరున్నారు? తలంపులు గాడి తప్పిపోతే మరలా వాటిని సరిచేసేవాళ్ళు ఎవరున్నారు? గమనించిన దేవుని ప్రజలారా, నీకోసం నా కోసం శిలువలో మరణించిన యేసుక్రీస్తు ప్రభు తన అమూల్యమైన రక్తాన్ని ఎందుకోసం కార్చారు అంటే మన పడిపోయిన జీవితాన్ని తిరిగి నిలబెట్టాలని. ఆయన దగ్గరికి వచ్చిన అనేక మంది జీవితాలు బాగుపరచబడ్డాయి. యేసు ప్రభు ఒక వ్యక్తి యొక్క మతాన్ని మార్చాలనే ఉద్దేశంతో ఆయన ఈ లోకంలోకి అడుగుపెట్టలేదు, లేదా ఒక కులాన్ని మార్చాలనో జాతిని ఉద్ధరించాలనో యేసు ప్రభు ఉద్దేశం కాదు. ఆయన ఈ లోకానికి వచ్చిన ప్రప్రథమైన కారణం శిథిలమైపోయిన మనిషి జీవితాన్ని నిలబెట్టాలని. మీకా అనే దైవజనం ద్వారా దేవుడిస్తున్న వాగ్దానం, నీ గోడలు నేను మరలా కడతాను, శిథిలమైపోయిన నీ ప్రాకారాలను తిరిగి నిలబెడతాను. ఏ ఆనందాన్ని అయితే నువ్వు కోల్పోయావో, ఏ సంతోషాన్ని అయితే నువ్వు కోల్పోయావో, ఏ మనశ్శాంతిని అయితే నువ్వు కోల్పోయావో, ఏ సంబంధ బాంధవ్యాలను అయితే విచ్ఛిన్నం చేసేసుకున్నావో నీ మూర్ఖత్వాన్ని బట్టి దేవుడు మరలా వాటిని నిలబెట్టబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా నీ సరిహద్దును దేవుడు విశాలపరుస్తాడన్నాడు. ఆయన విశాలం చేసే దేవుడు ఆయన. మీరు ఆదికాండం 1వ అధ్యాయం మీరు చదివిన ఆ సృష్టి క్రమంలో విశాలము అనే మాట మనం చూస్తాం. దేవుడు విశాలమును కలుగు చేశాడని ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనం నుండి ఆ మాటలు మనం చదువుతాం కదా. ఎస్, మన దేవుడు విశాలపరిచే దేవుడు ఆయన. అంత మాత్రమే కాకుండా కీర్తన గ్రంథాన్ని మీరు చదివితే 4వ కీర్తనలో 1వ వచనంలో ఇరుకులో విశాలత కలుగు చేయవాడు నీవే అని కీర్తనకారుడు దేవుని స్తుతించాడు. ఈరోజు ఒక ఇరుకులోనే ఉన్నావా? ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉన్నావా? ఒక ఇనుప కొలిమిలో ఇరుక్కుపోయావా? ఒక సమస్యను ఉక్కిరిబిక్కిరి చేసేస్తుందా? వెస్లీ గారు దీనిలోంచి ఎలా బయటకు రావాలో నాకు అర్థం కావట్లేదండి. నేను చెయ్యని ప్రయత్నం అంటూ ఏది లేదు. ఎంతోమంది దగ్గరికి వెళ్ళాను, ఎంతోమంది దగ్గర సమస్య పరిష్కారం అడిగాను, కానీ నా వల్ల కావడం లేదు అన్నావా? రా ప్రభు దగ్గర, ఆయన సన్నిధిలో మోకాళ్ళేసి కూర్చో, దేవుని వాక్యాన్ని చదువు మనస్ఫూర్తిగా, ఇంక అన్ని ప్రక్కన పెట్టు, ప్రభు వైపు మాత్రమే చూడు. నీ ఇరుకుల్లో నుండి దేవుడు విశాలతలో దేవుడిని నడిపిస్తాడు. ఈరోజు నువ్వు ఏదైతే సమస్యను బాధపడుతున్నావో దాన్ని దేవుడు సాక్ష్యంగా మారుస్తాడు. ఈరోజు ఏ సమస్యతో నువ్వు పోరాడుతున్నావో ఆ పోరాటంలో దేవుడిని జయమిస్తాడు. తద్వారా నా దేవుడు మంచివాడు, ఆయన కృపా సత్య సంపూర్ణుడు, ఆయన కరుణా వాత్సల్యములు కలిగిన వాడని అనుభవపూర్వకంగా నువ్వు సాక్ష్యం చెప్పే స్థితికి దేవుడిని తీసుకొస్తాడు. ఆయన నీ గోడలు తిరిగి కట్టించడం మాత్రమే కాదు, నీ సరిహద్దును విశాలపరిచే దేవుడు ఆయన. నీ ఆలోచనలు, నీ క్రియలు, ఆ తర్వాత దేవుడు నీ ఆశీర్వాదాలను విశాలపరిచి ఒకప్పుడు అనేక మందికి ఇబ్బందికరంగా లేదంటే అనేక మందికి బాధాకరంగా ఉన్న నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. శ్రేయస్కరమైన దీవెనలతో దేవుడిని నింపడం ద్వారా అనేక మందికి ప్రయోజనకరంగా నిన్ను మారుస్తాడు. అది దేవుని కృప, అది దేవుని యొక్క ఔన్నత్యమైన ప్రణాళిక. ఆ ప్రణాళిక నీ జీవితాన్ని సమర్పించుకో, ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నా మటుకు నా జీవితంలో నేను సాక్ష్యం చెప్పగలను. దేవుడు మా పరిచర్య ప్రారంభం చాలా చిన్నదే, కానీ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా